ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. మరి గత వారము మనము గుడారము అనే వాక్యము ధ్యానించుకున్నాము. ఈరోజు కూడా మరి దేవుడి తట్టు మనము తిరిగిన ఎడల మరి ఎన్ని ఆశీర్వాదాలు, అది మనం ఈరోజు ధ్యానించుకుందాము. దేవుడికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము చూసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము చూసుకుందాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవుడికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము పరిశుద్ధుడా, యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. సర్వశక్తి గల దేవా, అయ్యా నీ వైపు మేము తిరిగితే నా తండ్రి ప్రభువా, మమ్మల్ని నాయన తండ్రి నీవు నడిపించే దేవుడవు, మా వైపు నాయన తండ్రి అడుగులు వేసే దేవుడవు, మమ్మల్ని నాయన పట్టుకునే దేవుడవు తండ్రి. మాకు మంచి బుద్ధి జ్ఞానములను నేర్పించువాడవు దేవా. నీకే స్తుతులు చెల్లించుకుంటూ నాతో మాట్లాడండి. నా ద్వారా బిడ్డలతో వింటున్న ఆశతో ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రములు. మరి సర్వశక్తుని వైపు మనము తిరిగిన ఎడల ఈరోజు మనము వాక్యం ఏంటంటే దేవుని తట్టు, దేవుడి వైపునకు, ఇలా మనము ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఆ మాటలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథంలో సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల అంటే నీవు తిరిగితే గనక, ఒకవేళ తిరగటమే కాదు, ఇంకా ఒకటి ఏంటి, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, మరి ఇంకొకటి నీవు అభివృద్ధి పొందెదవు. దేవుడికి స్తోత్రములు. అంటే దేవుడి వైపు తిరగటమే కాదు, మనము నమ్ముకున్నామని విశ్వసించటమే కాదు, అందరికీ దేవుడిని నమ్ముకున్నాము అని చెప్పటము కాదు. అటువైపు తిరిగిన ఎడల మనము దేవుడి వారమని కాదు. దేవుడు ఏమంటున్నాడు, ఆయన వైపు తిరగడము అంటే ఏంటంటే దుర్మార్గతను మనలో నుంచి తొలగించుకోవాలి. ఆ దుర్మార్గత ఏమిటో మనం చూసుకుందాం. నీతి ప్రవర్తన, మనము నీతి ప్రవర్తన గలవారమై దేవుడి వైపు తిరగాలి. దేవుడికి స్తోత్రములు. మరి దేవుడి వైపు తిరగటము అంటే ఏంటంటే మనలో మంచి చెడ్డల విచక్షణ జ్ఞానము మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఆ మంచి చెడ్డల విచక్షణ జ్ఞానమును మనము ఎలా సాధన చేయాలి అంటే ఏది మంచి చెడు అనేది మనము తెలుసుకోవాలి. దాని వైపు, మంచి వైపు మనము వెళ్ళాలి. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవిత డంబము. అది కాదు అభివృద్ధి అంటే. దేవుడి వైపు తిరిగిన ఎడల, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గత పారిపోతుంది. గుడారము అనేది గత వారం మనము ధ్యానం చేసుకున్నాము. మరి నీ గుడారము అంటే మన బిడ్డలు, మన భర్త, లేకపోతే ఆ కుటుంబంలో సభ్యులు. అంతకుముందు ప్రవర్తన వేరు, ప్రభుని వైపు తిరిగినాక ప్రవర్తన వేరు. ప్రభుని వైపు తిరిగినాక ప్రవర్తన ఏంటంటే ఇంకొక మాట మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 54:14 ఏమని ఉంటుందంటే, నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీతి అంటే ఇందాక మనం చూసుకున్నాం, మంచి చెడ్డల విచక్షణ జ్ఞానము. అదేంటంటే ఒక ఉన్నతమైన భావాలు కలిగిన వారముగా మనం ఉంటాం. ఉన్నతమైన భావాలు కలిగిన వారముగా ఉంటాం. మరి యోగ్యమైన ప్రవర్తన మనలో ఉంటుంది. ఇంకా ఒకటి ఏంటంటే నిజాల పైననే మనము స్థిరులమై ఉంటాం, నిజమే పలుకుతాం. దేవుడికి స్తోత్రం. అప్పుడే నీతి గల దానవై స్థాపింపబడతావు.
అని. భీతి నీకు దూరముగా ఉంటుంది. భీతి అంటే ఏంటంటే భయం. రేపు ఎలాగా, మరి మన బిడ్డలు ఎలాగా, మనకి ఏం లేదని కదా ఎలాగా, ఇలాంటి భయము, ఆందోళన ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనలో ఉన్న నీతి మనల్ని స్వేచ్ఛగా నడిపిస్తూ ఉంటుంది. మనము ఏది కానీ ఇప్పుడు గతంలో నా మట్టుకు నేను మీకు సాక్ష్యం చెప్పబోచున్నాను. ఏంటంటే నా గతము వేరు, ప్రభుని తెలుసుకున్న తర్వాత వేరు, తెలుసుకునేటప్పుడు వేరు, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నా ప్రవర్తన వేరు. దాన్ని బట్టే నేను మీకు చెప్పగలుగుతున్నాను. భీతి నీకు దూరముగా, భయం ఎన్ని ఉన్నా ఒక భయము వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయం ఉండదు, స్వేచ్ఛ ఉంటుంది మనకి. కాబట్టి నీతి గలదానవై స్థాపింపబడదువు, భయపడక్కర్లేదు. భయము వెంటాడుతూ ఉంటుంది. నువ్వు భయపడక్కర్లేదు, నేను భయపడక్కర్లేదు. ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతామో. బాధించడము వారు అంటే మనుషులే కాదు, మనలో ఉన్న ఏదన్నా భయము, ఆందోళన, రేపు ఎలాగా, మనకి ఇది లేదు అది లేదు అనేది, మరి ఇంకా ఎన్నెన్నో బంధువుల ద్వారా అవమానాలు, ఇలాంటివన్నీ ఒక బాధ అన్నమాట. ఇక్కడ ఏమని ఉంటుందంటే బాధించువారు నీకు దూరముగా ఉండును అంటున్నారు. భీతి నీకు దూరముగా ఉండును, బాధించువారు నీకు దూరముగా నుందురు. అంటే మనల్ని బాధ పెట్టేది ఏది కూడా మనకు దగ్గర రాదు, అది మనల్ని సమీపించలేదు. మనము సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల, సర్వశక్తిని వైపు తిరగడము అంటే మరొకటి కూడా చూసుకుందాం. లోకము కాదు, దేవుడి వైపే. ఒకనాటికి సమస్తము వేండ్రమైపోతుంది, లయమైపోతుంది అని కూడా వాక్యంలో మనము చూసుకున్నాం. మరి ఇప్పుడు కూడా దానిలో ఉన్నవన్నీ కూడా గతించిపోతాయి. తర్వాత సర్వశక్తుడు మాత్రమే నిరంతరము ఉండువాడు. సర్వశక్తుని వైపు తిరగాలి. తర్వాత దేవుని వైపునకు మనము నడిపించువారిలాగా ఉండాలి. స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి, కొనియాడబడాలి, ప్రకటించాలి. ప్రవర్తన కూడా ఉండాలి. మన ప్రవర్తన కూడా దేవుడికి సమ్మతముగా ఉండాలి. మరి అలాగే దేవుడిని ప్రచురపరచాలి. ఇవన్నీ కూడా ఒక నియమము. ఆ నియమము దేవుని అందే మనం నేర్చుకోగలం. కాబట్టి నీతి గలదానవై స్థాపింపబడదు అంటే ఇంకా మనము ఏంటంటే స్థాపింపబడదువు అంటే ఇంకా మనల్ని ఎవరు కూడా అక్కడి నుంచి కదిలించరు. కష్టము, లేమి, దుఃఖము ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ దేవుడే మనకు ఆధారముగా ఉంటాడు. వాటన్నిటిలో నుండి మనల్ని దూరపరుస్తాడు. నీ దుఃఖము నాట్యముగా మార్చుదునని వాక్యంలో ఒక మాట ఉంటుంది. కాబట్టి దుఃఖపడువారు ధన్యులు అని కూడా ఉంటుంది. దేవుడి దగ్గర మనము కన్నీరు విడిస్తే మరి ఇంకెక్కడ కన్నీరు విడవాల్సిన అవసరం కూడా ఉండదు. అది నేను పొందుకున్నాను. కాబట్టి ప్రభుని నమ్ముకుంటే మనం ఎలా ఉండాలి అనేది, ఆయన వైపు తిరిగితే ఎలాగా అనేది. తర్వాత ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఇక్కడ ఎంత మంచి మాట చూసారా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల అంటే అక్కడ దేవుడి ఆజ్ఞలను పొందుకొని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని ఏమి చేయమంటున్నాడు, ఎలా వెళ్ళమంటున్నాడు, ఎటువైపు వెళ్ళమంటున్నాడు, అది మనం గ్రహించుకునే శక్తి మనం పొందుకోవాలి. అప్పుడు నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. మళ్ళీ కూడా దేవుడి ఆజ్ఞలను గనక మనము పాటిస్తూ ఉంటే ఒకవేళ అవమానము కలిగిన దేవుడు ఆయన సన్నిధిని నిలవబెట్టుకుంటాడు. ఆయన సన్నిధిని మనల్ని నిలుపుకుంటాడు. సర్వశక్తుడు ఆయన సన్నిధిని మనకు నిలిచే భాగ్యం ఇస్తాడు. మరి ఏవి ఘనములు అంటే మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం అన్నమాట. ఇక్కడ ఏవి ఘనమైనవి, ఏవి మరి నీచమైనవి అవి మనం గుర్తుపట్టగలగాలి. ఏవి మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి.
దేవుడు మనకున్నాడు కదా అని చెడు ఉపయోగించటానికి వీలు లేదు. నేను ఇక్కడ ఇందాక దేవుని స్తుతించాలి అన్నాను. దేవుడిని స్తుతించే నోరు మరి ఇంకా ఏ చెడ్డ మాటలు కూడా పలకకుండా ప్రవచించాలి, కీర్తించాలి, ఘనపరచాలి, ప్రచురపరచాలి, ప్రవర్తనలో గంభీరంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట మనం మాట్లాడుకుందాం. ఇర్మియా 15వ అధ్యాయము 19వ వచనంలో మరొక మాట, నీవు నా నోటి వలె ఉందువు, వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. చెడు వైపునకు మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు, తల ఒగ్గకూడదు. వాళ్ళు మన వైపునకు రావాలి, మన సృష్టికర్త వైపునకు రావాలి. ఆయన తట్టు మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మన వైపు తిరగాలి. కానీ మనము తిరిగిన తట్టుగా ఇతరులు చూడాలి. మనం ఏ తట్టు ఉన్నామో ఇతరులు గ్రహించగలగాలి. అంటే మన ప్రవర్తనలో, పద్ధతిలో మార్పు రావాలి. లోకము కాదు, లోకంలో ఉన్నవి కాదు మనకు గౌరవం ఇచ్చేటివి. దేవుడి వాక్యమే సత్యము, నిజము, వెలుగు, మంచి ఏదైతే ఉందో అదంతా దేవుడిలో నుండి వచ్చినవే. కాబట్టి ఆ మంచి వైపు మనము తిరగాలి. మనం ఏది చేసినా ప్రేమ కలిగి చేయాలి. సర్వశక్తుని వైపు తిరగాలి. ఆయననట మన నోటిలో ఉంటాడట, మన నోటిలో ఉంటాడట. అందుకని మన నోటిలో నుండి ఎప్పుడు ప్రవచన వాక్యములే రావాలి, ఆశీర్వాద వాక్యములు రావాలి. మనము ప్రభుని స్తుతిస్తూ ఉంటాం కదా, ఇతరులని బ్లెస్ చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి మరి మన నోటి నుండి వచ్చేవి దేవుడు అవును ఆమేన్ అని పలుకుతాడు. కాబట్టి మంచి మాటలు పలకాలి, సంతోషంగా ఉండాలి, దేవుని యందే మనం చెప్పుకోవాలి. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీతిగల దానవై స్థాపింపబడదువు, నీవు భయపడక్కర్లేదు. బాధించబడువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు నీతిగల దానివై ఉండగలవు. మరి రూతు గ్రంథంలో కూడా, కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులు అనుకొందురు. ఆయన జనులు అంటే లోకంలో ఆయనను దేవుడి బిడ్డలు, దేవుడి సేవకులు అని అనుకునే వాళ్ళు కాదు. కానీ ఆయన జనులు అంటే కేవలము దేవుడిని మాత్రమే అనుసరించువారు, దేవుడి సత్యంలో నడుచువారు. ఏవి మంచివి, ఏవి నీచములు, ఏవి ఘనములు గుర్తుపట్టగలిగిన వారు. ఆ నోటిలో ప్రభు ఉంటాడు. నీ నోటి వలె నేను ఉందును అని అంటున్నాడు ఇక్కడ. నీవు నా నోటి వలె ఉందువు. దేవుడికి స్తోత్రం. నీవు నా నోటి వలె అంటే దేవాది దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు అని దేవుడు పలికినప్పుడు అవునుగాక అన్నప్పుడు అయింది. దేవుడికి స్తోత్రం. ఆయనంట నీవు నా నోటి వలె ఉందువు, నువ్వు ఏదంటే అది జరుగుతుంది అని చెప్తున్నాడు. విశ్వాసము సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవుడి వైపే మనం తిరగాలి, దేవుడే చేస్తాడు. ఈ మాటలు దీవించునుగాక. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులు అందరూ ఎరుగుదురు. అంటే ఈ నమ్ముకున్న ఈ బిడ్డ కష్టసుఖాలు అన్నీ వదులుకొని నా వైపు అడుగులు వేస్తుంది, నా వైపు నడుస్తూ ఉన్నాడు, నా వైపు తిరిగింది. మరి ఒకే పొలంలో ఏరుకుంటూ ఉంది. అంటే ఒకే దేవుడిని, లోకంలో దేవుళ్ళు అనుకునే వాళ్ళు కాదు, కానీ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్న దేవుడు అనుకొని మరి ఎవరైతే ఏకైక దేవుడు అని వెళుతూ ఆ యొక్క పాదాలని అటువైపే చూస్తూ ఆ పాదాలను పట్టుకొని ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ ఉంటేనట నా జనులందరూ ఎరుగుదురు, నువ్వు యోగ్యురాలువని, అంటే నువ్వు దేవుడికి కావలసిన దానివని. అబ్రహము, దావీదు, ఇస్సాకు, యాకోబు వీరందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎరుగుదురు, నీవు యోగ్యురాలువని.
దేవుడి తట్టు మనం తిరుగుదాం, దేవుడి దగ్గరనే అడుగుదాం, జ్ఞానం పొందుకుందాం. ఏవి మంచి చెడ్డల విచక్షణ జ్ఞానము ప్రవర్తనలో, ప్రచురించటంలో, పాడటంలో, ఘనపరచడంలో, ఇవన్నీ కూడా దేవుడి దగ్గర మనము ఆయనను ఘనపరుస్తూ ఆయన వైపు తిరిగితే గనక మన గృహంలో నుండి దుష్టత్వము, మన హృదయంలో నుండి దుష్టత్వము పారిపోతుంది. నీతి గల దానివై, నీతి గలవాడవై స్థాపింపబడతావు. భీతి నీకు దూరముగా ఉండును, బాధపరచువారు నీ దగ్గరకు రారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడి వైపు, సర్వశక్తుని వైపు మనము ఎప్పుడు తిరిగి ఉండాలి. తిరిగి ఉండటం అంటే చెప్పాను కదా, మనలో దుష్టత్వం ఉండకూడదు, అబద్ధములు, నీచ కార్యములు, ఇవన్నీ ఏవి ఉండకుండా మనం ప్రతిరోజు వాక్యముతో కడుగుకోవాలి. మరి అలాగే దేవుడి వైపు తిరుగుదాము. జ్ఞానం కొదువుగా ఉంటే అడుగుదాం. మనలో దుష్టత్వాన్ని దూరపరచమని వేడుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీకు అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం అందరం తల వంచుకొని. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. తండ్రి, నీ నీతి మాకు కావాలి, నీ రాజ్యమును మేము వెతకాలి నాయన. అయ్యా, ఇంకా మాకు ఏది కావాలన్నా నీవు అనుగ్రహిస్తావు ప్రభా. నీ వైపు మేము తిరుగుతే నా తండ్రి ప్రభువా, నాయన తండ్రి ప్రభా, నీ మాటలు మా నోటిలో ఉంచి సమస్తము చేయగలవు తండ్రి. ఆవగింజంత విశ్వాసము చాలంటున్నావు తండ్రి. దేవానికి స్తోత్రములు. మమ్మల్ని నీతి గలవారముగా చేసి నీ యందు స్థాపింపబడి ఉండేలాగున కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.